హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం 'శంకర్' గారి మూవీస్ ఎలా ఉండేవి? ఇప్పుడు 'శంకర్' గారి మూవీస్ ఎలాంటి మూవీస్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? ఆయన దగ్గర నుంచి ఎలాంటి మూవీస్ వస్తున్నాయి? అందులో అవుట్‌పుట్స్ ఎలా ఉన్నాయి? అనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నాం. దీంట్లో గేమ్ చేంజర్‌గా ఫ్యాన్స్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అండ్ మూవీ ఎలాగుంటే ఫ్యాన్స్‌కి హైప్ ఎక్కిచ్చిద్ది అనే రేంజ్‌లో మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ వీడియో మీరు ఎండ్ అయ్యేసరికి ఒక్కటే మాట అంటారు. వావ్! సూపర్ కంటెంట్ అండి. ఇలాంటి కంటెంట్ మీ ముందరికి తీసుకొస్తూనే ఉంటా. ప్లీజ్ లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. మోరోవర్ మనం వీడియోలోకొచ్చేస్తే 'శంకర్' గారు. 'శంకర్' గారి గురించి మనకి తెలిసిందే. ఈ 'శంకర్' గారు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఫ్రమ్ ఇండియాలో అన చెప్పినా కూడా సందేహమే లేదనే చెప్పాలి. ఇన్‌ఫాక్ట్ 'రాజమౌళి' గారు 'వితౌట్ ఫ్లాప్స్' ఎంత హైపొచ్చిందో అండ్ 'శంకర్' గారికి కూడా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ అంతే గ్రేస్ ఉందని చెప్పుకోవాలి. ఇండియాకి హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీని పరిచయం చేసింది మాత్రం 'శంకర్' గారే అని నో డౌట్‌గా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే 'శంకర్' గారి మూవీస్ అలాగుంటాయి. 'శంకర్' గారి మూవీస్‌లో మెయిన్ ప్లాట్ ఏంటంటే ఏదో ఒక సమస్య గురించి అంటే సోషల్ కాజ్ గురించి రన్ అవుతా ఉంటది. ఒక సోషల్ క్లాస్ మరియు ఒక ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో ఏదైనా మూవీ రన్ అవుతూనే ఉంటది. మీరు చూసుకున్న 'అపరిచితుడు' కానీ, 'ఇండియన్ 2' కానియండి, లేకపోతే 'జెంటిల్‌మ్యాన్', 'నాయక్', 'శివాజీ', 'ఐ', 'బాయ్స్' ఎలాంటి మూవీస్ ఏమైనా గూడా ఏదో ఒక బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఉండి ఫిక్షనల్‌గా మరియు ఎమోషనల్‌గా కనెక్ట్ చేసి చూపిచ్చటమే 'శంకర్' గారి రియల్ ఫ్యానిజం అండ్ రియల్ సినిమాటిక్ వరల్డ్‌లోంచి మనం చూస్తాం. 'శంకర్' గారికి ది బెస్ట్ పార్ట్నర్స్‌గా ఇద్దరు రైటర్స్ ఉండేవాళ్ళు. ఆ రైటర్స్ చనిపోయినప్పటి కాడ్నుంచి ఏం కలిసి రాట్లేదనే చెప్పుకోవాలి. టు బీ ఫ్రాంక్ అతను చనిపోయాకే ఈ 'రోబో 2', 'ఇండియన్ 2' కూడా వచ్చింది. అవి ఎంత డిజాస్టర్సో తెలుసు కదా! కానీ 'రోబో 1' కానీ, 'ఐ' కానీ, లేకపోతే 'అపరిచితుడు' కానీ, 'బాయ్స్' కానీ, 'శివాజీ' గానీ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే గదా! ఇవన్నీ 'శంకర్' గారి కెరియర్‌లో ది బెస్ట్ మూవీస్ అనే చెప్పాలి. ఇన్‌ఫాక్ట్ ఇండియాకే ది బెస్ట్ మూవీస్ అని చెప్పాలి. కానీ కొన్ని సిట్యుయేషన్స్ కారణంగా ఎప్పుడూ ఆడియన్స్ ఫ్యానిజం అనేది, ఆడియన్స్ మైండ్‌సెట్ అనేది మారుతూ ఉంటది. దాని బేస్డ్‌గా కథొస్తేనే అది హిట్ అవ్వటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే ఓల్డ్ ట్రాజెడీ మూవీస్ తీసుకొచ్చి ఇక్కడ పెడదామన్నా కూడా ఎవరు చూడటానికి రెడీగా లేరు. టు బీ ఫ్రాంక్ ఒక్క మూవీ సెకండ్ టైమ్ చూడటానికే సిద్ధంగా లేరు మన ఆడియన్స్ అందరూ. ఏమంటారు గైస్? ఒక మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఒక మూవీ మనం నచ్చి సెకండ్ టైమ్ చూడటం వేరు. ఒకే మూవీని వేరు వేరు హీరోలతో చూడటం వేరు. ఏమంటారు? ఈ పాయింట్ మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 'శంకర్' గారి మూవీస్ బావుంటాయి. బాగోట్లేదని అంటలేదు. కానీ మీరొకటి అబ్జర్వ్ చేస్తే 'ఇండియన్‌లో' అందులో ఒక క్యారెక్టర్ అయిన 'కమల్ హాసన్' గారికి అవతల వాళ్ళకి లైక్ ఏదైనా చేసేటట్టు ఒక సింపుల్ టెక్నిక్‌తో ఫైట్ అనేది ఉంటది. లైక్ వేళ్ళతో. దాన్నే తీసుకొచ్చి ఇప్పుడు 'భారతి 2'లో ఇంప్లిమెంట్ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే మన ఆడియన్స్ అది కోరుకోవట్లేదు. ఇన్‌ఫాక్ట్ అది మాకు తెలుసు, అది చూసేసాం అనే ఫీల్‌లోనే ఉన్నారు. కానీ ఒక మూవీకి అది పార్ట్ 2 అని చెప్పినా, సీరీస్ అని చెప్పినా కూడా సేమ్ దాన్నే చూడటానికి ఇష్టపడట్లేదు. మన ఫ్యాన్స్ కానీ, మన మూవీ లవర్స్ కానీ ఇంకేదో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు 'శివాజీ' మూవీ ఉంది. ఆ 'శివాజీ' మూవీలో లైక్ ఎంత సోషలిజం ఉన్నా, ఎంత ఫైట్స్ మంచిగున్నా గూడా అక్కడ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనేది ఉంటది. మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అనేవి కరెక్ట్‌గా అప్లై అవుతాయి. సో, అలాంటి మిడిల్ క్లాస్ రిలేషన్‌షిప్స్ గురించి కూడా చూడాల్సింది. అలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌తో మనం ఎంకరేజ్ చేసి నవ్విస్తే అది ఆటోమేటిక్‌గా అందరికి కనెక్ట్ అయ్యటానికి ఎక్కువ స్కోప్ ఉంది. 'శంకర్' గారి దగ్గర నుంచి అదే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మీరు 'బాయ్స్' మూవీ అన్నా చూడొచ్చు, లేకపోతే 'జీన్స్' అన్నా చూడొచ్చు, 'జెంటిల్‌మ్యాన్' అన్నా చూడొచ్చు. ఇక్కడ మిడిల్ క్లాస్ చుట్టూ తిరుగుతా ఉంటది స్టోరీ మొత్తం. ఎక్కడైతే మనకి కామెడీ అనిపిస్తదో అక్కడ ఇంకొంచెం ట్విస్ట్‌తో, ఇంకొంచెం సోషలిజంతో, ఇంకొంచెం పొలిటికల్‌గా మూవీ అనేది ఇంకా మంచిగుంటది.
ఎక్కడైతే మీరు 'రోబో' మూవీకొస్తారో, ఆ టెక్నీషియన్స్ కానీ, ఆ టెక్నాలజీ కానీ ఇంకా అంటే ఇంకా బానే ఉంటదని చెప్పుకోవాలి. ఇన్‌ఫాక్ట్ అప్పుడు ఇలాంటి టెక్నాలజీ మన ఇండియాలోనే రాలేదు, లేదు అని కూడా చెప్పుకోవచ్చు. అదే గాకోకుండా మనకి 'జీన్స్‌లో' ఒక సాంగ్ ఉంటది. అందులో 7 వండర్స్ ఒకే సాంగ్‌లో చూపిచ్చి, ఇంకో విజువల్ వండర్ క్రియేట్ చేశారు శంకర్ గారని చెప్పుకోవాలి. ఇతని మూవీస్ బడ్జెట్ చాలా పెద్దగే ఉన్నాయి. కానీ అవుట్‌పుట్ మాత్రం అలాగని ఔట్‌డేట్‌గా ఉండొద్దు, ఫ్యూచరిస్టిక్‌గా ఉండొద్దు. ఫ్యూచరిస్టిక్‌గా ఉన్నా కూడా మనోళ్ళకి అర్థమయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువే అనే చెప్పాలి. లేకపోతే ఎప్పుడో ఓల్డ్ మూవీలో ఉన్నా కూడా మనవోళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తారనేది 100% చెప్పలేం. ఇప్పుడు 'గేమ్ చేంజర్' మూవీకి కూడా ఫ్యాన్స్ గాని, సినీ లవర్స్ గాని ఇదే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందులే రిపీట్ అయిన పొలిటికల్ స్ట్రాటజీ మూవీ అయితే చూడటానికి ఆస్కారం తక్కువే అనే చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ డ్రాప్‌లో వచ్చినా కూడా ఫ్యాన్స్ అనేది ఆ స్టోరీలో ఇంకొంచెం ట్విస్ట్‌లుగా, ఇంకొంచెం లైక్ ఏదో మసాలాని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది మనం డైరెక్టర్స్‌గా ఒకదాన్ని క్యాచ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితేనే ఏ మూవీ అన్నా హిట్ అవ్వటానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంటది. అండ్ 'గేమ్ చేంజర్'తో హైప్ అనేది మొదలైపోయింది. ఫ్యాన్స్ కూడా అతి పెద్ద కటౌట్ 256 ఫీట్ కటౌట్‌ని పెట్టి లైక్ వరల్డ్‌లోనే అతిపెద్ద కటౌట్‌గా ఇంకొక రికార్డ్‌ని క్రియేట్ చేశారు. ఇంత రికార్డ్ క్రియేట్ చేసినందుకు శంకర్ గారి చేతిలోనే ఉంది. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత, భరోసా మాత్రం. దీన్ని మాత్రం ముందుకు నడిపించాల్సింది శంకర్ గారు అనే చెప్పాలి. ఇన్‌ఫాక్ట్ అందరి రివ్యూలో కూడా మూవీ చాలా బావుందని అంటున్నారు. ఇంకా ఎన్నో రోజులు లేదు. మనం చూడాల్సి ఉంది. గైస్ ఇంతవరకు మన వీడియో గనక మీకు వర్తబుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సబ్స్క్రైబ్ నాకు బూస్ట్‌నిస్తుంది. అలాగే గాకోకుండా డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. అక్కడ జాయిన్ అయిపోతే మీకు ఏ డీల్స్ అయినా 50-90% ఆఫ్స్ ఒస్తాయి. ఇంకా మనకొక బ్లాగ్ ఉంది. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997.com. ఇక్కడ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ అనేది రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తాను. ఒకసారి గూగుల్‌లో ఎళ్లి సెర్చ్ చేయండి. మీరిచ్చే సపోర్ట్‌తోనే నేను ఇంకా ఇంకా బెటర్‌గా అవుట్‌పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను.